హాయ్ వ్యూయర్స్, ఐమ్ సతీష్. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వబోతున్నాను. నాకు ఊహ తెలిసి వేదాల గురించి పాఠ్యపుస్తకాలలో పేర్లు చదవడం వరకే తెలుసు. కానీ ఈరోజు మా గురువుగారైన రాఘవానంద గారి సమక్షంలో విజయ స్టోర్స్ యజమాని గారి సహాయంతో నాడీపతి వైద్యంలో నిష్ణాతులైన శ్రీ రామ్జీ గారి వలన ఆ వేదాలను చూడగల, స్పర్శించగల భాగ్యం నాకు, నాతో పాటు మా యోగా సభ్యులందరికీ దక్కింది. ఇలాంటి జ్ఞాన సంపదను నేటి యువతకు దగ్గర చేయగలిగితే సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం కాగలవని నా భావన. కాబట్టి ప్రతి విద్యా సంస్థ, లైబ్రరీ నందు ఇలాంటి పుస్తకాలను ఉంచడం నేటి సమాజానికి ఎంతో అవసరం. ఈ వేదాల గురించి మంచి మాటలు మా గురువుగారు మరియు రామ్జీ గారి మాటల్లో విందాం. అగ్నిమీలే పురోహితం. అది మొదటి మంత్రం. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాసి జ్ఞానతా దేవాభాగం యథా పూర్వే సంజాననా ఉపాసతే సమానీవ ఆకూతి సమాన యసహాసుధం యథావ సహాసతి అంటూ మనం ప్రార్థిస్తాం. అందరం సంఘంగా ఉంటాము. వాళ్ళు దాన్ని మననం చేసి, శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసి వాటిని లిఖించారు. లిఖించడము అని చెప్పంటే నోటి ద్వారా లిఖించబడినది, పెన్ను కాగితం ద్వారా లిఖించబడినటువంటివి కావు. అప్పటి జ్ఞానుల యొక్క మనస్థితి అలా ఉండేది. ఎందుకంటే బ్లాంక్ మైండ్తో ఉండేవారు వాళ్ళు. విషయాన్ని అంతటినీ కూడా ఏకసంతాగ్రహులుగా గ్రహించినటువంటి వారు. ఈ వేదాల విషయంలో మనం తలుచుకోవలసినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పంటే ఎవరు? వ్యాసుల వారు. వ్యాసుల వారు ఏం చేశారు? వేదాన్ని ఇలాగా 4 విభాగాలుగా చేశారు. ఋగ్వేదంలోని భాగమే అథర్వవేదం. ఋగ్వేదం బాగా పెద్దది. తర్వాత సామవేదము, యజుర్వేదము. ఈ వీటిలోంచి వచ్చింది అథర్వణ వేదం. మన అథర్వవేదం ఋగ్వేదంలోంచి వచ్చినటువంటిది. ఒక్కొక్క వేదము ఒక్కొక్క విషయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భగవంతుడిని చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాల్ని సూచించేటటువంటి ఈ వేద పరిజ్ఞానం మనం ఈ రోజుని ఇలాంటి పుస్తకాల రూపంలో చూడగలిగేటటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదించినటువంటి మన నాగేష్ గారికి మనందరి తరపున హిందూ బంధువులకు అందరికీ జై శ్రీరామ్. ఈ రోజున ఈ కార్యక్రమం నా 2 దీనిపైన ఇందులోనే ఆయుర్వేదం కూడా ఒక విభాగం అండి. దాని మందులకి ఫార్ములాలు తయారు చేసి వైద్యం చేస్తున్నటువంటి ఎన్నో సన్మానాలు అందుకున్నటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నారు. నిన్నటి ఆదివారం రోజు కూడా 108 మంది ఘనపాటి ద్రాక్షారామంలోని ఆయనకి సన్మానం కూడా జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు,
నాకు ఏమీ కానీ నా వాడు రామ్జీ గారి. ఆయన దేవాలయాన్ని హాస్పిటల్లోని మందిరంలోని పెట్టుకొని ఉంటా ఉంటేనే నేను మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను తీసుకొని వచ్చాను. ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాము. అయితే వేదాలు అపౌషేయాలని చెప్పేసి మా గురువు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడే వేదాలని పురాణ కాలంలో చెప్పారు. వేదత్రయి అంటే వేదాలు మూడే. 4వ వేదం కింద అధర్వణ వేదాన్ని తర్వాత ఒప్పుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ఋగ్వేదాంతర్భాగమైనటువంటిది అధర్వణ వేదం. అయితే ఋగ్వేదము అనేటువంటిది యజ్ఞయాగాది కర్మలకు సంబంధించినటువంటి విషయాలు, రుక్కులు ఏ విద్యకు సంబంధించినటువంటి విషయాల్ని పర్టికులర్గా ఆ విద్యను ఏ విధంగా మనం నడిపించాలనేటువంటి విషయాలన్నీ కూడా యజుర్వేదం ఉంటుంది. అలాగే సామవేదం దానికి ఉపవేదం కింద గాంధర్వ వేదం అంటే సంగీతము, యజుర్వేదానికి ధనుర్వేదం, ఈ అధర్వణ వేదానికి ఆయుర్వేదం అంటే మనం ఎలా జీవించాలనేటువంటి అన్ని విషయాలు ఇంచుమించుగా అధర్వణ వేదంలోనే ఉన్నాయి. కాబట్టి మనిషి ఏ విధంగా పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి వాటికి మనకి ఉండేటువంటి అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానమైనటువంటివి, ముఖ్యమైనటువంటివి, మొట్టమొదటివంటివి నాదబ్రహ్మ అయినటువంటి శివుని ద్వారా, శివుని యొక్క డమరకం నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని బట్టి మనకి సంస్కృత భాష ఏర్పడినట్టుగా మనకి సంస్కృత వ్యాకరణంలో చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పతంజలి, పాణిని, కౌముది అనేటువంటి ముగ్గురు కూడా శబ్దబ్రహ్మలు. నాదబ్రహ్మ శివుడే ఆ లిపి తయారు చేసిన తర్వాత వచ్చినటువంటి బుక్స్. అయితే మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు దాకా వేదము అందరి నోట్లోనూ మనం ఇప్పుడు ఎలాగైతే భగవద్గీత చదువుకుంటున్నామో అందరికీ తెలుసు వేదం అంటే పండితులు అందరికీ తెలుసు. కానీ అప్పుడు డివిజేషన్స్ లేవు. ఈ డివిజేషన్ చేసిన ఆయన వ్యాసులు అని చెప్పారు కదా, వ్యాసులు ఇప్పటికి భూమి ఏర్పడి 1 కోట్ల సంవత్సరాలు లేదు, 84,64,00,000 చిల్లర అయింది. సో ఇప్పుడు 14వ మన్వంతరంలో ఉన్నాం. అందులో కలియుగ యుగంలో ప్రథమ పాదంలో జంబూ ద్వీపంలో ఉన్నట్టుగా మనకి మంత్రపుష్పంలో చెప్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు దాకా ఎంతమంది వ్యాసులు వచ్చారంటే 14 మంది వ్యాసులు వచ్చారు. ఇది మాత్రం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. 14 మంది వ్యాసులలో ఒక వ్యాసుడు మాత్రమే ఇవి డివిజేషన్ చేశాడు. ఆ వ్యాసుడి పేరు ఏమిటంటే కృష్ణ వైశంపాయనుడు అనేటువంటి వ్యాసుడు. అంటే ప్రతి తరంలో ప్రతి యుగంలో ప్రతి మన్వంతరంలో ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు. అది వ్యాసపీఠం అది. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా నడుచుకోవాలనేటువంటిది వ్యాసపీఠం ద్వారా ఆ జ్ఞానం అందరికీ అందుతుందన్నమాట. కాబట్టి మనకి ఇప్పుడు వరకు 14 సార్లు భూమిలో ప్రళయాలు జరిగినాయి. కలియుగం జరిగింది, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగము, ఫస్ట్ కృతయుగము, 2 త్రేత, 3 ద్వాపరి, 4 కలియుగం. ఈ 4 కూడా రొటేషన్లో మనకి ఇప్పటికి 14 సార్లు జరిగినాయి. అంటే 14 సార్లు రాముడు పుట్టడం, రామాయణం జరగడం, మళ్ళీ రొటేషన్లో మళ్ళీ మహాభారతం జరగడం, ఇవన్నీ కూడా 14 సార్లు జరిగినాయి. ఆ 14 సార్లులోనూ ఈ వేదాలు 7వ వ్యాసుడైనటువంటి కృష్ణ వైశంపాయనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యాసుల ద్వారా ఈ పుస్తకాలు బయటకు వచ్చినాయి. అప్పుడు దాకా ఎలాగుంది అంటే అపౌరుషేయంగా ఉంది. ఆ తర్వాత వీరందరూ కలిసి దీన్ని వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో చాలా భాగాలు లుప్తమైపోయినాయి. దండయాత్రల వల్ల కావచ్చును, విదేశీ వాళ్ళ యొక్క స్థితి వల్ల కావచ్చు, మనం వీళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్ల కావచ్చును, ప్రచారం లేకపోవడం వల్ల కావచ్చును. ఎందుకంటే వేదాలు ఎవరో 4 కూడా పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరో లేరు. అలా చదివితే వారిని ఏమంటారు, చతుర్వేది అంటారు. మామూలుగా అంటే చదువుకోవడానికి మామూలుగా చదవడం కాదు, వారికి అనర్గళంగా వచ్చేయాలి. ఏదో చూసి చదవడానికి నాకు సంవత్సరం పడుతుంది అనుకుంటే ఆ చతుర్వేది చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. ఈ వేదానికి సంబంధించిన వేదం అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. ఏ జ్ఞానము అంటే భగవంతుడిని చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం. అంటే ఏ విధంగా భగవంతుడిని చేరుకోవాలి, మోక్షం ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయాలు మాత్రం తెలుపుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా
మనిషి జన్మ తీసుకున్నటువంటి అందరికీ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్వేదాలు ఏ విధంగా, ఈ పురుషార్థాలను ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ 4 వేదాలు చెప్తాయి. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలకి డిక్షనరీస్ ఏమిటంటే మన వేదాలే. కాబట్టి హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి ఈ గొప్పతనం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో మన విజయస్టోస్ నాగేశ్వరరావు గారు, వారి దంపతులు, వారి అమ్మగారు, వారందరూ గురువు గారితో సైతంగా మీ అందరికీ అదృష్టాన్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందుచేత దానికి నమస్కారం పెట్టుకుంటూ ఆ పరాత్పరుడైనటువంటి భగవంతునికి, అలాగే ఆ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి అనేక మంది ఋషులకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. ఆ కృతజ్ఞతల్ని మీ భక్తి భావం రూపంలో ఒక పుష్పంగా వాటి మధ్యలో చెప్పుకోవడం. వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. So viewers, thank you for watching. Please do subscribe for further
valuable information. So for coming videos, I'll show you the books of Ashtadasha Purana. Thank you for watching.